మార్నింగ్ గాయ్స్, ఇవాళ అయితే మాత్రం జైన్ టెంపుల్ అయితే చూపిస్తున్నాను అనుకోకండి. ఇవాళ అయితే మనం ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అదే నా ప్రీవియస్ కాలేజ్ అయితే. ఈ ప్రీవియస్ కాలేజ్ కి నేను మా ఫ్రెండ్ అయితే సర్టిఫికేషన్ కోసం అయితే వెళ్తున్నాం. ఆ కాలేజ్ గురించి తలుచుకోకుండా మా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పాడు. ఆ మాట యాస్టీస్ ఒక మూవీలో డైలాగే. ఒకసారి వినేద్దామా? దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. అది కథ కాదమ్మా. నిజంగానే అది కథ కాదు. ఎందుకంటే ఇది మా ప్రీవియస్ కాలేజ్, అదే ఆదిశంకర కాలేజ్ ఆఫ్ గూడూరు. ఈ కాలేజ్ లో చెప్పలేని మెమోరీస్ అని తర్వాత కానీ ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఒక వీడియో కాదు, ఒక 10 వీడియోలు అయినా సరిపోవు. ఒకసారి కాలేజ్ లోకి ఎంటర్ అవుతాం. మీకు ఒక్క నిమిషం, ఒక్కసారి ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి నాకు డిఎం చేయండి. ఖచ్చితంగా కాలేజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. కాలేజ్ హాస్టల్ కాడి నుంచి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, నెక్స్ట్ హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కానీ ఇది వర్తా కాదు అసలు ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ డీటెయిల్స్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే ప్రీవియస్ 3 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి. ఇంకైతే కాలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. కాలేజ్ లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి ఎంట్రీ ఏరియా. ఈ ఏరియా నుంచి వెళ్తుంటే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటది. అయితే మాత్రం కాలేజ్ లో ఒకటి మాత్రం ప్లస్ పాయింట్ అయితే ఉన్న వాటిల్లో ఒకటి ఏంటంటే నేచర్. కాలేజ్ లో గ్రీనరీ మాత్రం సూపర్ గా ఉంటది. అయితే మాత్రం గ్రీనరీ గురించి అయితే చెప్పలేదు, అంత బాగుంటది. అయితే ఫస్ట్ మనం ఇనిషియల్ గా చూస్తే మాత్రం ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అయితే మాత్రం మీరు చూస్తున్న ఆ బ్లాక్ అయితే ఆ బ్లాక్ మనం ప్రీవియస్ కూడా వెళ్తాం. ఎందుకంటే ఆ బ్లాక్ దగ్గర ఒక చిన్నపాటి మెమరీ అయితే మా మొత్తం డిప్లొమా 3 years పాటు అందరు స్టూడెంట్స్ కి అయితే ఒక చిన్నపాటి మెమరీ అక్కడైతే అందరికి ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ కానీ క్రాస్ అయితే మాత్రం ఈ వాళ్ళ కింద మాత్రం కాలేజ్ లో ఏదో హెవీగా అయితే గ్రీనరీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. కావాల్సిన చెట్లు అయితే తెచ్చున్నారు, మాత్రం బాగా ప్లాంటేషన్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ గ్రాస్ కానీ. ఇప్పుడైతే మనం అయితే కరెంట్ ఉన్నది మాత్రం ఈ బ్లాక్ దగ్గర. మేము ఫస్ట్ లో ఉన్నప్పుడు దీన్ని అయితే ఎంసీఏ ఎంబీఏ బ్లాక్ కింద కన్వర్ట్ చేశారు. అలాగే మా ఫస్ట్ ల్యాబ్స్ కూడా ఇక్కడే ఉండేవి గ్రౌండ్ ఫ్లోర్ లో. ప్రెసెంట్ అయితే ఇప్పుడు బీటెక్ కింద దీన్ని అయితే కన్వర్ట్ చేశారు. అయితే మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడే ఉన్నారంట, ప్రీవియస్ మాతో పాటు చదివిన వాళ్ళు అయితే. ఇంక ఇలాగ వెళ్తే మాత్రం మా ల్యాబ్స్ కానీ అలాగే మా బ్లాక్ అయితే వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మాత్రం మా బ్లాక్ లో మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. బట్ నేను బ్లాక్ లోపల అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట. ఇంక నేను అందుకని వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం అసెట్ బ్లాక్ అయితే మేము ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మొత్తం శాంక్ కింద కన్వర్ట్ చేశారు. మేము చదివేటప్పుడు అయితే అసెట్ శాంక్ అని 2 కోర్ట్స్ అయితే ఉండేవి కాలేజ్ కి, 2 డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే కరెంట్ అయితే మాత్రం శాంక్ లేకి అసెట్ ని కూడా డిప్లాయ్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ క్యాంపస్ అంతా శాంక్ మీదే రన్ అవుతుంది. ఇంక ఈ బ్లాక్ అవుట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ చూస్తే మాత్రం ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం చిన్న క్యాంటీన్ అయితే మాక్సిమం ఆఫ్ బ్రేక్ టైమ్ లో మేము ఇక్కడికి వచ్చేస్తాం. ఆ క్యాంటీన్ మెమరీస్ కానీ మొత్తం క్లాస్మేట్స్ అంతా కానీ. ఇక్కడ నుంచి మీరు లాంగ్ లో కానీ చూస్తే మాత్రం ఒక బ్లూ కలర్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు దగ్గర ఉండేది మా బ్లాక్ అయితే మాత్రం ఆ డిప్లొమా బ్లాక్. ఇప్పుడు మాకు డిప్లొమాలకి ఇంకొక మెడ్జ్ అయితే చేశారు, అదే ఫార్మసీ. డిప్లొమాలో అయితే మాకు ఫార్మసీ కూడా ఇంక్లూడ్ చేశారు. అయితే మాత్రం ఈ సీలింగ్ చూస్తున్నారు, ఆ సీలింగ్ లో ఒక సీలింగ్ అయితే మేము పక్కన ఉన్నప్పుడు పడింది. బట్ ఆ టైంలో లక్కీలు మేము అక్కడ మేము కొంచెం దూరంకి వచ్చేసాం. ప్రీవియస్ గా ఒక స్టూడెంట్ కూడా అక్కడ కూర్చున్నాడు, అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడైతే కింద పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అయితే మా బ్లాక్ అయితే మాత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ ఫార్మసీ కూడా ఇంక్లూడ్ చేశారని. మాత్రం మేమేంది వచ్చిన పని కాకుండా మిగతా అన్ని పనులు అయితే చేసుకుంటామని. సర్లే ఇంకా ఒకసారి ఫ్యాకల్టీని బ్లాక్ ని మొత్తం విజిట్ చేసిన ఒకసారి మెమోరీస్ అన్ని ఒకసారి రీబ్యాక్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇదే గార్డెనింగ్ ఏరియా, మా బ్లాక్ దగ్గర ఉన్నటువంటి స్మాల్ గార్డెనింగ్ ఏరియా అయితే ఇదే. చాలా బాగుంటది. ఈ గార్డెనింగ్ ఏరియాలో మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. అది కొంచెం ముందుకు వెళ్ళి చెప్తా. ఇదే మా బ్లాక్ అయితే మాత్రం బాగుంది కదా. ఏదో ఈ మధ్య అయితే మాత్రం నీట్ గా పెయింట్ వేసి నీట్ గా మాత్రం రీబిల్డ్ చేశారు ఫార్మసీ వాళ్ళు వచ్చినందుకు. బాగుంది. అయితే ఇంతకు ముందు అయితే అక్కడక్కడ సీలింగ్ ప్లేసెస్ కూడా పడిపోయి ఇంకొకసారి పైకి వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళి ఫ్యాకల్టీని కలుసుకుని అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఇదే మా క్యాంటీన్ అయితే. ఈ క్యాంటీన్ లో మాకు ఏ మెమరీస్ లేవు, కానీ ఆ క్యాంటీన్ లో ఫుడ్ తినేదానికన్నా అరౌండ్ ఒక 15 members ఆ 10 members దాకా ఇక్కడ డైలీ అయితే మేము గార్డెనింగ్ లో కూర్చొని అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం. అయితే ఈ గార్డెనింగ్ ఏరియా అయితే మాకైతే చాలా మెమరీస్ అయితే మాత్రం. ఒకవేళ సెమిస్టర్ గానీ వస్తే గానీ, ఆ సెమిస్టర్ కానీ ఇంటర్నల్ ల్యాబ్స్ కానీ ఏం వచ్చినా కానీ క్లాస్ లో తక్కువ, లైబ్రరీలు తక్కువ, ఈ గార్డెనింగ్ ఏరియాలో ఎక్కువ అయితే మాత్రం. ఏం చదువుతామనే తర్వాత విషయం, ఎందుకంటే ఆ బుక్ తీసినా కానీ ఏం అర్థం కాదు, ఏం గుర్తుంటది కాబట్టి. ఒకరు సెటర్లు వేసుకుంటూ మాత్రం చాలా బాగుంటది. అయితే ఒకరు అంత బాగా అయితే ఆ టైంలో ఆ మెమరీస్ అని ఒకసారి ఇక్కడ నుంచి చూస్తుంటే అంతలా గుర్తొస్తున్నాయి. మేమైతే క్యాంటీన్ లోపల విజిట్ తక్కువ, బయట ఎక్కువ లాగా ఉంటది. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి బ్లాక్ అయితే ఇదొక అటాచ్డ్ బ్లాక్ మాత్రం. మొత్తం ఇదొక యూ షేప్ లో ఉంటది కాలేజ్ టాప్ నుంచి కానీ చూస్తే. ఇంకొకసారి మొత్తం ఈ ఏరియా కూడా ఒకసారి కవర్ చేసుకుందాం. ఇంక తర్వాత ఇంకెప్పుడు వస్తాం, ఇంక రాంగ్ అది కాలేజ్ కానీ వచ్చే సర్టిఫికేషన్ కోసమే. ఇంకా తర్వాత కూడా ఏ వర్క్ ఉండదు. నిజానికి వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ రావాల్సింది, బట్ అయితే అందరూ సమ్ రీజన్స్ వాళ్ళు ఎవరు రాలేపారు. దానివల్ల ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరమే వచ్చేసాం. ఇంకా సాయి అయితే ఇంకేం చేయలేం కదా, ఇంకా వచ్చిన వాళ్ళతో కంటిన్యూ. అందులో ఇంకొంతమంది కాలేజ్ చదివే వాళ్ళు కూడా కొంతమంది రాలేదు. ఎవరో ఒకరు ఇద్దరు వచ్చింటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో మీట్ అయ్యాం. ఇంకొకసారిగా ఈ యొక్క అవుట్ సైడ్ గా చూస్తే ఇక్కడ చూసిన ఏరియా అయితే మేము స్టూడెంట్స్ ఈవినింగ్ అయ్యాక ఎర్లీగా అంత దూరం గేట్ దాటలేక ఇక్కడ నుంచి అయితే క్రాస్ చేసేస్తాం హైవే మీదకి అయితే డైరెక్ట్ గా. బట్ బీ సేఫ్ క్రాస్ అయ్యేటప్పుడు రోడ్డు. నెక్స్ట్ చూస్తే వీళ్ళేంది ఇంత బాగా అయితే గార్డెనింగ్ చేస్తున్నారు, ఏం జరుగుతుందని విషయం అయితే పక్కన కొంతమంది కనుక్కుంటే ఈ కాలేజ్ యూనివర్సిటీ చేయబోతున్నారంట. మాత్రం పిక్చర్ షాక్ లో అయితే ఉన్నా. సర్లే ఏదో ఒక డెసిషన్ అయితే గుడ్డే కదా. అందులో కాలేజ్ బ్యూటీని కూడా పెంచేస్తున్నారు అయితే గ్రీనరీలో. అందులో మన గ్రీనరీ తప్ప ఇంకేం కనబడదు.
చెప్పడం లేదు. కాలేజ్ లో వచ్చిన కాడి నుంచి అయితే ఫ్లవర్స్ కానీ ఆ డెకరేషన్స్ కానీ గార్డెనింగ్ ఏరియా కానీ మొత్తం ఫ్లాట్ చేసేస్తుంది. స్టూడెంట్స్ అయితే ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది కాలేజ్ కి. అంత బాగుంది. అయితే ఇంకా ఈ బ్లాక్ నుంచి కానీ వెళ్తే మనం ఫస్ట్ చూసినటువంటి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కి అయితే వెళ్తాం. ఇదే కాలేజ్ లోనే ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ అండ్ గ్రేటెస్ట్ అండ్ స్మార్టెస్ట్, ఎందుకు నేను ఇంత పెద్ద ఎలివేషన్ ఇస్తున్నా, ఉండే ఒక కన్వెన్షన్ హాల్ అయితే ఇది ఒకటే. ఈ ఆడిటోరియంలో అయితే మేము మహా అంటే మొత్తం 3 years లో ఒక 3 times or 4 times ఏమో నేను వచ్చా అంతే. ఇంకా అంత మించి నేను రాలేదు. అంత తక్కువ ఈ ఆడిటోరియంకి నేను రావడం కూడా. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూసేద్దాం, ఇంక మళ్ళీ ఏం చూడడం కదా అని నేను వెళ్ళిందని 2-3 సార్లు. అది కూడా ఏదో బై మిస్టేక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదో కాలేజ్ ఫ్యాకల్టీ తీసుకెళ్తాను, నేను అయితే జనరల్ గా వెళ్ళను. బట్ ఏమో మాత్రం లోపలైతే సీటింగ్ అంతా తీసేసి మొత్తం చాలా అంటే చాలా ఎంటీగా ఉంది. ఏమైందేమో తెలియదు కానీ ఇంకైతే మనం ఫస్ట్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అయితే వెళ్తున్నాం. మీకు ఫస్ట్ అని చెప్పి అక్కడ మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. ఆ మెమోరీ ఏందో చెప్తే మాత్రం ఫస్ట్ ఏమనుకోవద్దు, అంత బాగుంటది. అంటే మాకు అంత రిలాక్సేషన్ సమ్మర్ టైం లేదు, ఇంకా మామూలుగా చెప్పలేదు. ఇప్పుడు మీరు చూసినైతే ఓపెన్ ఆడిటోరియం. ఇప్పుడు నేను కరెంట్ చదువుతున్న కాలేజ్ లో కూడా ఆడిటోరియం ఉంటుంది, బట్ దీనికన్నా ఇంకా చాలా బాగుంటది ఓపెన్ ఆడిటోరియం. మీరు చాలా సార్లు చూసుంటే వీడియో అయితే మాత్రం. బట్ జనరల్ గా చూడండి, ఇప్పుడు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కి అయితే మాత్రం ఇటు క్రాస్ అవుతున్నాం. ఇది మా ఎంటైర్ గ్రౌండ్ అయితే మాత్రం. ఇప్పుడు మీరు చూస్తుంది కదా ఈ సీటింగ్ ఏరియానే మాకు ఎంతో ఇంపార్టెంట్ ఏరియా. ఆఫ్టర్నూన్ అయితే మాత్రం లంచ్ చేసిన తర్వాత వచ్చి మేము కూర్చున్నది ఇక్కడే. ఏమో తెలియదు కానీ కాలేజ్ లో ఎక్కడ గాలి రాదు కానీ క్యాంపస్ మొత్తం మీద. బట్ ఈ ఒక్క ఏరియాలో మాత్రమే చల్ల గాలి అయితే వస్తుంటుంది ఆఫ్టర్నూన్ అయ్యాక. అందుకే ఆఫ్టర్నూన్ అయ్యాక మొత్తం ఆ బ్యాచ్ అంతా ఎంటైర్ గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్రాస్ గా అందరం కూర్చొని దీని మీద పొనుకొని దొల్లాడేస్తాం తిన్నది అరక్క. అంత బాగుంటది అయితే ఇక్కడ. అంతలా మెమోరీస్ ఇక్కడ ఉన్నాయి మాత్రం. అప్పుడు మేము అంత పెద్ద మొబైల్స్ వాడేది లేదు, చాలా తక్కువ. అందుకనే వాటిని క్యాప్చర్ చేయలేదు నేను ఆ టైంలో. ఇప్పుడైతే ప్రతి ఒక్క మూమెంట్ అయితే క్యాప్చర్ చేసి నీట్ గా బ్యాకప్ లో వేసి మరీ పెట్టుకుంటున్నా మాత్రం. ఇంకొకసారి మేము ఇక్కడ కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఇలా చేసాం, ఇప్పుడు అలా చేసాం. ఇంకా సరే ఇంకా సర్టిఫికేషన్స్ టైం ఏందని అది గుర్తొచ్చి ఫస్ట్ అవి తీసుకోవాలి. అసలు వచ్చింది దానికోసం, అది మర్చిపోయి మిగతా ఎంత పని చేస్తున్నామని ఇంకా వెళ్ళి తీసుకున్నాం. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్న మాత్రం సరస్వతి స్టాచ్యూ మా కాలేజ్ లోనే వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ లో ఇది ఒకటి. ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ సరస్వతి స్టాచ్యూ తో కాలేజ్ ఎంట్రన్స్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గేట్ దగ్గర అయితే డైరెక్ట్ ఆశంకర లోగో అయితే ఉంటుంది విత్ స్వామీజీతో పాటు. ఇప్పుడు మనం కరెంట్ వెళ్తుంది అయితే మాత్రం అదే ఆ యూ షేప్ యొక్క మెయిన్ బ్లాక్ నుంచి ఇప్పుడు ఫీ సెషన్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మా సర్టిఫికేషన్ ఇక్కడే తీసుకోవాలి. బట్ టాప్ వ్యూ ఒకసారి చూడండి కాలేజ్ అయితే. ఇది సెంటర్ ఆఫ్ ద బ్లాక్ అయితే మాత్రం బాగుంటది. ఒకసారి గ్రౌండ్ నుంచి కూడా చూసుకుందాం. ఇంక మళ్ళీ చూసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడే అన్ని చూసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకేం కుదరదు. ఇంకా మామూలుగా అయితే ఇంకా రాను కూడా ఇంకా రాము కాలేజ్ కి. అది కూడా ఒకవేళ రావాలన్నా అందరం గెట్ టుగెదర్ అయితే తప్ప ఇంకా మామూలుగా అయితే రాము. ఓ మై గాడ్, సర్టిఫికేషన్ తీసుకునేడానికి ఇంకో ప్రాబ్లం అయితే వచ్చేసింది. మాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి. మేము వచ్చింది ఇంటికా నుంచి. ఈ టైంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎక్కడ దొరుకుతాయి? ఇంకా తెలిసిన వాళ్ళ వెహికల్ ఉంటే మాత్రం వాళ్ళ వెహికల్ తీసుకుని అయితే గూడూరులోకి అయితే ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో కలర్ బిల్డింగ్ మా 2.5 year ఒక పీజీ అయితే 2 years ఒక. ఇంకా అలాగే షార్ట్ కట్ ఉందని షార్ట్ కట్ ఏరియాలో అయితే వెళ్తున్నా. అటు సైడ్ హెవీ ట్రాఫిక్ ఉంది, అందుకని ఇంకా వెహికల్ ఇలా తీసుకుని అయితే వెళ్తున్నా. ఈ వెహికల్ ఈ రూట్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను కంటిన్యూస్ గా వీక్లీ 3 or 4 times వచ్చే గుడి అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి గుడి ఈ ఏరియాలోనే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే. కనీసం వీక్లీ ఒక 3 or 4 times అయితే వస్తా మాత్రం. అంతలా అటాచ్మెంట్ అయితే ఈ గుడికి నాకు. గూడూరుకి వస్తే మాత్రం ఎక్కడికి వెళ్తానో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా గుడికి అయితే విజిట్ చేసిన తర్వాతే ఖచ్చితంగా గూడూరు నుంచి అయితే లీవ్ అవ్వాలని నేను బాగా అనుకుంటా. అంతలా ఇంపార్టెంట్ నాకైతే. చివరికి అయితే ఫొటోస్ తీసుకోవచ్చా? ఈ ఫొటోస్ తీసుకొని ఇంకా సర్టిఫికేషన్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఈవినింగ్ అయింది ఈ ప్రాసెస్ అయ్యాక. అందులో హెవీ రష్ గా ఉంది, అందులో ఎగ్జామ్స్ దగ్గర. దాని వల్ల చాలా డిలే అయింది. ఈ డిలే అవ్వడం వల్లే మీకు ఇంత పెద్ద వీడియో కూడా వచ్చేసింది. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇంక తీసుకున్నా. ఇంకా కాలేజ్ నుంచి అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అనుకుని టాటా బై బై చెప్పుకొని ఇంకా మళ్ళీ ఎక్కడో అన్నట్టు ఇంకా బయటకి అయితే వచ్చాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ప్రీవియస్ ఫ్రెండ్స్ చదువుతున్నా అలా ఒకరు ఇద్దరు వస్తే ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఒకసారి మీట్ అవుదామని ఇంకా అందరం అయితే ఒకసారి మీట్ అయిపోయాం. ఇంకా అవుట్ ఆఫ్ దిస్ క్యాంపస్ ఈస్ క్లోజింగ్ అవర్ వీడియో టైం అనుకోని ఇంకొకసారి బయటకు వచ్చేసి ఇంకా అలా వీడియో అంతా తీసుకొని ఇంకా అలాగే ఇంకా బస్సెస్ కూడా ఈవినింగ్ అయ్యాక బస్సెస్ కూడా లీవ్ చేశారు. ఇంకా బస్సెస్ లీవ్ చేసిన తర్వాత ఇంకా మనం ఎందుకుంటా బ్యాక్ టు అవర్ తిరుపతి, బ్యాక్ టు అవర్ కాలేజ్. టుమారో ఆన్వర్డ్స్ అవర్ కాలేజ్ స్టార్టెడ్. ఫర్ మోర్ వీడియోస్ డూ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మర్చిపోకండి కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా DM చేయండి ఇన్స్టాలో.